ఇప్పుడు నువ్వు జనానికి కావాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి అందరూ చెప్తున్న మాట ఇది. భ్రష్టు పట్టిన రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు తెస్తాడు అనే నమ్మకం కలిగించిన మొట్టమొదటి నాయకుడు పవన్ కళ్యాణ్. ఎలాంటి నెగిటివ్ రిమార్క్స్, అవినీతి ఆరోపణలు లేని క్లీన్ ఇమేజ్, చిటికేస్తే లక్షల్లో అభిమానులు పోగయ్యే క్రేజ్ ఆయన సొంతం. పైగా జనాలకి ఏదో చేయాలనే తపన, తన వంతుగా సమస్యలపై స్పందిస్తూ చేయూతనందించే దానగుణం, సొసైటీలో జరిగే అన్యాయాలపై విరుచుకుపడే ఆవేశం, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన, ఇవన్నీ పవన్ కళ్యాణ్ని ఒక స్టార్ హీరోగా కంటే ఒక విలువలున్న ఉదాత్తమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ఆయన ఫ్యాన్స్ కైతే పవన్ ఒక దేవుడి కింద లెక్క. ఇలాంటోడు రాజకీయాల్లోకి రావాలి, కాదు రాజకీయాల్లో ఉండాలి అని సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే జనాలకు నువ్వు కావాలి అంటూ కింది స్థాయి క్యాడర్ నుండి సినిమా సెలబ్రిటీస్ వరకు అందరూ జనసేనాని గెలుపు కోసం రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పార్టీలో చురుగ్గా పనిచేయడం, ఆ పార్టీ విలీనం తర్వాత అన్నతోనే విభేదించి బయటకొచ్చి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండటం అందరికీ తెలిసిందే. మళ్ళీ 2014 ఎలక్షన్స్ కి కొత్త పార్టీ పెట్టి తన మీటింగ్ లో పవన్ చేసిన ప్రసంగానికి తెలుగు రాష్ట్రాలు ఫిదా అయ్యాయి. ఇలాంటోడు కదా మన రాష్ట్రానికి నాయకుడిగా కావాల్సింది అని అందరూ అనుకునేలా ఉందా ప్రసంగం. అయితే ఆ ఎన్నికల్లో తాను కానీ తన పార్టీ గాని పోటీ చేయకుండా విడిపోయిన ఆంధ్రాకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఆయన్ని సీఎం చేయడంలో పవన్ పాత్ర మర్చిపోలేనిది. అయితే టీడీపీ పాలన నచ్చక వారితో విభేదించి 2019లో సొంతంగా పోటీ చేశారు. ఘోర పరాజయం పొందారు. తానే 2 చోట్ల ఓడిపోయారు పవన్. మళ్లీ 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కేవలం 21 సీట్లలోనే పోటీ చేస్తూ ఎలక్షన్స్ కి సిద్ధమయ్యారు సేనాని. అయితే ఈ 15 సంవత్సరాల తన రాజకీయ అనుభవంలో పవన్ చాలా నేర్చుకున్నారు. అది ఎన్నికల ఫలితాల్లో కనిపించబోతోంది. చాలా మంది పవన్ రాంగ్ రూట్ లో వెళ్తున్నాడు, మరీ ఇన్ని తక్కువ సీట్ల, ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంచుకుందే సరైన మార్గం. 2 దిగ్గజ పార్టీలు వైసీపీ, టీడీపీల్ని ఎదుర్కొని నిలబడ్డం అనేది అసాధ్యమని పవన్ కి అర్థమైంది. తాను 3వ ఆల్టర్నేటివ్ కాదు, 2వ ఆల్టర్నేటివ్ గా ఎదగాలి అనుకున్నాడు. దానికోసం ఆ రెండింటిలో ఒక పార్టీని బలహీనపరచాలి లేదా దానికంటే బలహీనం అవ్వాలి. అప్పుడు కానీ తను 2వ చాయిస్ కాడు. అందుకే ఈ టీడీపీతో పొత్తు. 10 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా తనకి బలమైన నాయకులు లేరు, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు, పోటీ చేయడానికి క్యాండిడేట్స్ లేరు. అసలు తానే 2 చోట్ల ఓడిపోయాడు. పైగా ప్యాకేజ్ స్టార్ అనే ముద్ర ఒకటి. దీనికంతటికీ పవన్ చేసిన తప్పులు కూడా ఒక కారణం అవ్వచ్చు. కానీ అవి బిగినర్స్ మిస్టేక్స్. కానీ ఇవేవి అతని ఇమేజ్ ని తగ్గించలేకపోయాయి. తన ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక వర్గంలో ఉన్న క్రేజ్ అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందుకే పవన్ ఆలోచించాడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే తన సినిమా డైలాగ్ ని ఫాలో అయ్యాడు. తనని 2019 ఎలక్షన్స్ టైంలో ఎంతగానో అవమానించి తనపై అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీతో పొత్తు కోసం ఆరాటపడ్డాడు. నిజానికి పవన్ తో పొత్తు టీడీపీకే చాలా అవసరం. పవన్ సపోర్ట్ ఉంటే మేము గెలిచేస్తామని టీడీపీ గట్టి నమ్మకం. కానీ ఇక్కడ రివర్స్ లో పవన్ వెళ్లి జైల్లో ఉన్న చంద్రబాబుని పరామర్శించి అక్కడే పొత్తు ప్రకటన చేశారు. అందరూ ఇదేంటి ఇంత తొందర అనుకున్నారు. కానీ ఆ టైమింగ్ విలువ ఒక్క పవన్ కే తెలుసు. కష్టాల్లో ఉన్న టీడీపీకి ఊపిరి పోసిన పవన్ లేకపోతే టీడీపీ అవుట్ అనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. తన అవసరం టీడీపీకి ఎంత ముఖ్యమో అందరికీ చూపించాడు. ఈ పొత్తు ప్రకటన రాగానే అవతల వైసీపీ అలర్ట్ అయి వరుస ప్రెస్ మీట్స్ పెట్టి ఈ పొత్తు విచ్ఛిన్నం చేయాలనుకుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ వాల్యూ వైసీపీ వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి. పొత్తులో భాగంగా సీఎం సీట్ షేరింగ్ కావాలని, 70 సీట్లు ఇవ్వాలని జన సైనికులు ఎంత గగ్గోలు పెట్టినా వారి మాటలు పెడచెవిన పెట్టారు పవన్. 21 సీట్లు ఇచ్చినా మారు మాట్లాడకుండా తీసుకున్నారు. పొత్తుపై తప్పుగా మాట్లాడొద్దని కార్యకర్తలకు సూచించారు. నాతో ఉన్నవాడే నావాడని ఖరాఖండిగా చెప్పేశారు. ఎందుకు ఇలా అవమానపడ్డం అని జన సైనికులు ప్రశ్నించినా మౌనంగానే ఉన్నారు. ముద్రగడ, రామజోగయ్య లాంటి వారు రెచ్చగొట్టినా వారిని లైట్ తీసుకున్నారు. టీడీపీ వాళ్లు జన సైనికుల్ని తిట్టినా పొత్తు ధర్మం పాటించి కామ్ గా ఉండమన్నారు. నన్ను నమ్మి నా వెనక నడవండి, వ్యూహం నాకు వదిలేయండి అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
పవన్ కి ఇప్పుడు కావాల్సింది చంద్రబాబు ఇచ్చే సీట్లు కాదు, అసెంబ్లీలో కూర్చునే సీట్లు. 21లో కనీసం 10 మంది గెలిచినా వారితో ప్రజా సమస్యలపై పోరాటం చేయొచ్చు, జనాల్లో నమ్మకం తెచ్చుకోవచ్చు, క్షేత్రస్థాయిలో క్యాడర్ నిర్మించుకోవచ్చు, మిగతా 2 పార్టీలలో నాయకుల్ని ఆకర్షించొచ్చు. 5 సంవత్సరాలు ఇలానే కంటిన్యూ అయితే 2029 ఎలక్షన్స్ కి తాను ప్రధాన ప్రతిపక్షం హోదా పొందేలా ప్లాన్ చేసుకున్నారు పవన్. 2024లో ఎవరు ఓడిపోయినా ఆ పార్టీ 5 ఏళ్ల పాటు మనుగడ సాధించడం చాలా కష్టం. ఆ ప్లేస్ లోకి పవన్ రావచ్చు. అన్ని కుదిరితే 2029లో సీఎం కూడా కావచ్చు. ఇదంతా చెప్పుకునేంత ఈజీ కాదు, కానీ చేయలేనంత కష్టం కూడా కాదు. తనని ఇంకా సినిమా హీరోగానే చూసే ఫ్యాన్స్ ని గాని, తనని కుల నాయకుడిగా మార్చాలనుకునే నాయకుల్ని కానీ పవన్ నమ్మడం లేదు. తనకంటూ ఒక వ్యూహం ఉంది, అది ఫాలో అవుతున్నారు, సక్సెస్ అవుతారు కూడా. అలానే జగన్ పై మాటి మాటికి విరుచుకుపడే పవన్ ఎందుకిలా చేస్తున్నాడు అంటే జగన్ కి నేనే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి. ఆ స్ట్రాటజిక్ కామెంట్స్ రాజకీయ విశ్లేషకులకే బాగా తెలుసు. ఏదేమైనా 10 ఏళ్లు ఒక రాజకీయ పార్టీని నడపాలంటే చాలా కష్టం, అది ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా. చక్కగా సినిమాలు చేసుకుంటూ 100 కోట్లు సంపాదించుకుంటూ భయంకరమైన స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తూ ఏసీ గదుల్లో ఉండక ఎందుకీ రాజకీయాలు, ఎందుకీ ఎండల్లో ప్రచారాలు, ప్యాకేజ్ స్టార్ అని పిలిపించుకోవడం ఎందుకు? ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, సమాజానికి ఏదో చెయ్యాలనే తపన. మరి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో తన తపన, ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ జనసేనాని.